హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 27వ రోజు ఇందామండి. నిన్నటి రోజుని పాగల్ బాబా ఓషోకి ఒక కొత్త వ్యక్తి వస్తాడు, ఆయన నీకు పరిచయం చేయాలని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూడటం, ఆ విషయాలను కొంచెం చెప్పుకున్నాం కదా. ఈరోజు మరిన్ని విశేషాలు విందాం. అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి ఆ మరుసటి రోజు ఉదయం వచ్చాడు. వాస్తవంగా నన్ను గుర్తించిన మొదటి బుద్ధ పురుషుడు మగ్గా బాబా, రెండో వ్యక్తి పాగల్ బాబా, మూడో వ్యక్తి నేను ఎప్పుడూ ఊహించలేనంత ఒక విచిత్రమైన వ్యక్తి. పాగల్ బాబా కూడా అంత పిచ్చివాడు కాదు. ఈ వ్యక్తిని మస్తా బాబా అని పిలుస్తారు. బాబా అనేది ఒక గౌరవనీయమైన పదం. దాని అసలు అర్థం తాతయ్య. కానీ ఎవరైనా ప్రజల చేత బుద్ధ పురుషుడిలా గుర్తించబడితే ఆయన్ని కూడా బాబా అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సముదాయంలో నిజంగానే అందరికన్నా ఎక్కువ వయోవృద్ధుడు. ఆయన యథార్థంగా అలా కానక్కర్లా. ఆయన ఒక యువకుడు కావచ్చు, కానీ ఆయన బాబాని పిలువబడతాడు, అంటే తాతయ్య అని. మస్తా బాబా మహనీయుడు, తేజస్వి. ఎలా అయితే ఒక వ్యక్తి ఉండాలని నేను అనుకుంటానో ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఆయన నా కోసమే పంపించినట్లుగా అనిపించింది. పాగల్ బాబా నాకు పరిచయం చేయకముందే మేమిద్దరం స్నేహితులం అయిపోయాం. నేను ఇంటి బయట నిలబడ్డా. నేనప్పుడు అక్కడ ఎందుకు నిలబడ్డానో నాకు తెలియదు. అది చాలా కాలం క్రితం జరిగింది కదా. బహుశా నేను కూడా ఎదురు చూస్తున్నానేమో. ఎందుకంటే పాగల్ బాబా ఆ వ్యక్తి తన మాటలను నిలబెట్టుకునే వ్యక్తి అని చెప్పాడు కనుక ఆయన తప్పకుండా వస్తాడు. నేను కూడా మిగిలిన ఇతర పిల్లలాగానే ఎంతో కుతూహలంగానే ఉన్నా. నేను కూడా ఒక చిన్నపిల్లవాడినే కదా. ప్రతిదీ మారిపోయినా కూడా నేను ఇంకా చిన్నపిల్లవాడిగానే ఉండిపోయాను. బహుశా నేను కూడా ఎదురు చూస్తున్నానేమో, లేక ఏదో చేస్తున్నట్లు నటిస్తున్నానో, కానీ నిజానికి ఆ వ్యక్తి కోసం నిరీక్షిస్తున్నా. రోడ్డు పైకి చూస్తున్నా. అక్కడ ఆయన కనిపించాడు. ఆయన అసలు ఈ దారిలో వస్తాడని అనుకోలే. ఆయన గబగబా నడుస్తూ వస్తున్నాడు. ఆయన వృద్ధుడు కాడు. 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు. కేవలం యవ్వన శిఖరంపైనే ఉన్నాడు. ఆయన ఒక పొడుగైన వ్యక్తి, చాలా సన్నగా ఉన్నాడు. అందమైన పొడుగాటి జుట్టు, ఒక సుందరమైన గడ్డం కూడా ఉంది. మీరు మస్తా బాబాయేనా? ఆ మాటతో ఆయన కొంచెం కంగు తిన్నాడు. ఇదేమిటి, నీకు నా పేరెలా తెలుసు? దీనిలో రహస్యం ఏమీ లేదులేండి. పాగల్ బాబా మీకోసం నిరీక్షిస్తున్నారు. సహజంగానే ఆయన మీ పేరు చెప్పారు, కానీ మీరు నిజంగా నాతో ఉండాలని నేను ఎన్నుకునే వ్యక్తి పాగల్ బాబా. ఆయన యవ్వనంలో ఎంత పిచ్చిగా ఉండేవాళ్ళు, అలాగే మీరు కూడా అంత పిచ్చివారిలాగానే ఉన్నారు. బహుశా మీరు యువకులైన పాగల్ బాబా మళ్ళీ వెనక్కి రమ్మన్నట్టుగా వచ్చినట్టున్నారు. ఆయన అన్నాడు, నువ్వు నాకన్నా ఎక్కువ పిచ్చివాడిలాగే ఉన్నావే. సరే, పాగల్ బాబా ఎక్కడున్నారు? నేను ఆయనకు దారి చూపించాను. ఆయన వెనకాల నేను ప్రవేశించాను. ఆయన పాగల్ బాబా పాదాలను తాకాడు. పాగల్ బాబా అన్నారు, ఇది నా చివరి రోజు ముస్తూ. ఆయన మస్తా బాబాని అలాగే పిలిచేవారట. నేను నీ కోసం ఎదురు చూస్తున్నా. కొద్దిగా బెంగ కూడా కలిగింది. ఎందుకు? మరణం అంటే మీకు ఏమాత్రం లెక్కలేదు కదా. అవుననుకో, మరణం అంటే కొంచెం కూడా లెక్కలేదు. కానీ నీ వెనకాల చూడు. ఈ అబ్బాయి నాకు చాలా ముఖ్యం. బహుశా నేను చేయాలనుకున్నది చేయలేకపోయింది అతను చేయగలడు, చేస్తాడు కూడా. నువ్వు అతని పాదాలను తాకు. నేను నీకు అతను పరిచయం చేయడం కోసం ఎదురు చూస్తున్నా.
మస్తా బాబా నా కళ్ళలోకి చూశాడు. పాగల్ బాబా నన్ను పరిచయం చేసి నా పాదాలను తాకమని చెప్పటం నాకు నిజంగా వింతగానే ఉంది. మస్తో కళ్ళల్లో నీళ్లతో చేతులు జోడిస్తూ అన్నాడు, ఈ క్షణం నుంచి నువ్వు నా పాగల్ బాబావి. ఆయన తన శరీరం వదిలిపెడుతున్నాడు, కానీ ఆయన నీలో జీవిస్తాడు. ఆ మాటలకు ఎంతో ఆశ్చర్యపోయాను. అలా ఎంత సమయం అయిందో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన నా పాదాలను వదిలిపెట్టకుండా పట్టుకుని ఉన్నాడు. ఆయన ఏడుస్తున్నాడు కూడా. ఆయన అందమైన జుట్టు నేలపై అంతా పరుచుకొని ఉంది. మస్తాబాబా, ఇంకా చాలు లేవండి, ఇది మంచి పని కాదు అన్న. మీరు నన్ను మస్తోని పిలిచేదాకా నేను మీ పాదాలను విడిచిపెట్టను అన్నాడు మరలా. మస్తు అనే పిలుపు కేవలం పెద్దవారు ఒక చిన్నపిల్లవాడిని పిలవటానికి వాడేది. నేను అతని మస్తోని ఎలా పిలవగలను? కానీ ఇంకో దారి లేదు, నేను అలా పిలవాల్సిందే. పాగల్ బాబా అన్నాడు, ఇంకా ఆలస్యం చేయకు, అతన్ని మస్తోని పిలువు. అలా అయితే కానీ నేను ఆ చుట్టూ ఎలాంటి నీడ లేకుండా మరణించగలుగుతాను అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆయన మస్తు అని పిలిచా. నేను ఆయన పేరు పెట్టి పిలిచిన మరుక్షణం, కాదు మస్తు అని 3 సార్లు పిలవాలి అన్నాడు. తూర్పులో ఇది కూడా ఒక ఆచారం. మీరు ఏ మాట అయినా సరే 3 సార్లు అనకపోతే దానికి ఎక్కువ అర్థం కూడా ఉండదు. కనుక నేను 3 సార్లు అన్నాను, మస్తు 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 అని. ఇప్పుడైనా దయచేసి నా పాదాలను విడిచిపెడతారా? ఆ మాటలతో పాగల్ బాబా నవ్వాడు. మస్తు నవ్వాడు, నేను కూడా నవ్వాను. మా ముగ్గురు నుంచి వచ్చిన నవ్వు మమ్మల్ని ఏదో ఒక తెగిపోని దానితో కలిపింది అనిపించింది. ఇక ఆ రోజే పాగల్ బాబా మరణించాడు. మరణం చాలా దగ్గరగా ఉంది అని నేను చెప్పినా కానీ మస్తు నమ్మల. నేను చెప్పాను, వాస్తవానికి నీకు సత్యాన్ని చెప్పాలంటే ఆయన 3 రోజుల క్రితమే మరణించాలి. ఆయన కేవలం నీ కోసం ఆగిపోయాడు. నన్ను నీకు పరిచయం చేయవచ్చని ఆయన ఆగిపోయాడు. అది నీ కోసం మాత్రమే కాదు, నా కోసం కూడా అనిపించింది. నేను పాగల్ బాబాని ఆయన మరణించే ముందు అడిగాను, మస్తా బాబా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు అని. ఆయన అన్నాడు, కేవలం పాత నమ్మకాలపై నమ్మకం వలన అలా ఉంది, నన్ను క్షమించు అన్నాడు. 90 ఏళ్ల వయసులో ఒక కుర్రాడిని ఎంతో ప్రేమతో క్షమాపణ అడగటం నాకేదోలా ఉంది. నేను ఆయన్ను మస్తు అని పిలవటం కొనసాగించాను. ఎందుకంటే పాగల్ బాబా చెప్పాడు, ఎప్పుడూ మళ్ళీ ఆయన్ని మస్తా బాబా అని పిలవద్దు, ఆయన నొచ్చుకుంటాడు. అందుకనే నేను ఆయన మస్తు అని పిలుస్తూనే ఉన్నా. నిజానికి బాబా ద్వారా పరిచయం కాబడినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మస్తు. నేను ఏ విధంగా ఆయనకన్నా గొప్ప వ్యక్తిని ఊహించలేను. ఆయన ఒక ధ్యాని మాత్రమే కాదు. ధ్యానం అంటే కేవలం ఒక మనస్సుగా ఉండకుండా ఉండటమే. కనీసం మీరు ధ్యానం చేస్తున్న సమయంలోనైనా అలా మనసు లేకుండా ఉండాలి కదా. కానీ ఆయన ఇంకా చాలా ఎక్కువే. ఆయన ఒక గొప్ప గాయకుడు. ఆయన జనం కోసం ఎప్పుడు పాడాల. మేమిద్దరం జనం అనే పదంపై నవ్వుకునేవాళ్ళు. అది ఏమాత్రం ఎదగని పిల్లల సమూహాన్ని కలిగి ఉంటుంది. వాళ్ళందరూ ఒక ఖచ్చితమైన సమయానికి ఒకే నిశ్చితమైన చోటు ఎలా చేరుతారో ఆశ్చర్యకరమైన సంగతి. ఆయన జనం కోసం ఎప్పుడు పాడలేదు, కానీ కేవలం ఆయన ప్రేమించే చాలా కొద్దిమంది కోసమే పాడేవాడు. ఆయన కంఠస్వరం నిజంగా వాళ్ళ గురువుగారి కంఠస్వరంలా ఉండేది. బహుశా ఆయన స్వయంగా పాడటంలా, కేవలం అస్తిత్వానికి పాడటం కోసం తనని తాను మీడియంగా చేసుకున్నాడేమో అన్నట్లుగా. కేవలం అదొక్కటే నేను ఉపయోగించగలిగే యుక్తమైన పదం. ఆయన తన ద్వారా అస్తిత్వాన్ని ప్రవహించేటట్లు చేసుకున్నాడు. అదే ఆయన యోగ్యత కూడా. ఆయన ఒక నిపుణుడైన సితార వాయిద్యగాడు. మళ్ళీ నేను ఆయన ఎప్పుడూ ఒక గుంపు ముందు దాన్ని వాయించటం చూడాల. తరచూ ఆయన సితార వాయించేటప్పుడు నేను ఒక్కడిని మాత్రమే ఉండేవాడిని.
ఆయన తలుపులను మూసి తాళం వేయమని చెప్పేవాడు. దయచేసి తలుపులు మూసేయి, నాకేం జరిగినా చివరికి నేను చనిపోయేదాకా తలుపులు మాత్రం తెరవద్దు. ఒకవేళ తలుపులు తెరవాలంటే నేను మొదట ఆయన చంపి ఆ తర్వాత తలుపులు తెరవాలి అని చెప్పేవాడు. ఆయన సంగీతం ఎలాంటిదంటే ఆయన ప్రపంచానికి తెలియడు, ప్రపంచం ఆయన కోల్పోయింది కూడా. పాగల్ బాబా మరియు నేను కూడా ఒకే వర్షంలో ఒకలాగే ఉంటాం. అదే పిచ్చితనం. మస్తో పాగల్ బాబా ఇద్దరు కూడా చాలా విషయాల్లో ఒకలాగే ఉంటారు. పాగల్ బాబాకి చాలా విషయాల ఆసక్తి ఉంది. నేను పాగల్ బాబా ప్రతినిధి కాలేను, కానీ మస్తో పాగల్ బాబా ప్రతినిధి అవుతాడు. మస్తో నాకు చాలా చేశాడు. ఎంత చేశాడంటే బాబా ఆయన సరియైన వ్యక్తి అని ఎలా తెలుసుకున్నాడో నేను నమ్మలేనంతగా. నేను ఒక చిన్నపిల్లాడిని, అందులో నేను సాధారణమైన బాలుడిని. నేను ఒప్పుకోకపోతే, తృప్తి పడకపోతే ఒక్క అంగుళం కూడా ముందు కదలను కూడా. వాస్తవానికి ఇంకా చెప్పాలంటే నేను సురక్షితంగా ఉండటానికి ఇంకాస్త వెనక్కి కూడా జరుగుతా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సరికొత్త అధ్యాయం ద్వారా ప్రారంభించుకుందాం. ఓకే ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస. థ్యాంక్ యూ.